మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 30వ తేదీ మే మాసము 2024వ సంవత్సరం గురువారం దినపు ధ్యానాంశము విజయానికి మార్గము 3వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడను గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ ఉన్నతమైనటువంటి నామమును ఉచ్చరించుటకు, ఘనపరచుటకు యోగ్యత లేని మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. నాయన, పవిత్రమైన శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్న దేవ, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచి అయా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించడానికి కృపనిస్తున్నారు. అయా ఇదిగోనైనా మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో శక్తి ఉంది. అయా మీరు మాట్లాడగా మేము బ్రతుకుతాము నాయన. ఇదిగో తండ్రి, వినగల చెవిని, గ్రహించగల మనసును మాకు దయచేయండి. అయా మరి మీ వాక్కులో ఉండేటువంటి నాయన జీవార్థమైనటువంటి శక్తిని పొందుకోవటానికి కృప దయచేయండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని మీకు ఇష్టలుగా జీవించటానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి విజయానికి మార్గము అనేటువంటి పాఠంలో ఇప్పటి వరకు మరి ఉన్నతమైన సంకల్పము కలిగి ఉండాలని, అలాగే సరైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలని, మూడవదిగా నిన్నటి దినాన ప్రణాళిక గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇక 4వ విషయంలోనికి వచ్చేటప్పుడు మన ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. విజయానికి సంబంధించినటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి. ఎందుకనంటే లోకంలో కూడా థింక్ బిగ్ అని చెప్తూ ఉంటారు. కానీ మన విషయంలో ఎందుకు ఉన్నతంగా ఉండాలి అంటే, మనము ఆధారపడిన దేవుడు గొప్పవాడు కనుక కదా. మనం అడిగేటటువంటి విషయాలు, చేసే ప్రయత్నాలు ఎప్పుడు కూడా అడిగే వారిని బట్టి మనం అడగాలి. అందుకని మన దేవుడు గొప్పవాడు కనుక మన ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి. మన హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో 10వ అధ్యాయం 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నారు. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలగా ఏ బహుమానం అన్నారంటే గొప్ప బహుమానము అన్నారు కదా. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి. ఉన్నతమైనటువంటి గొప్ప ఆలోచనలు కలిగి మనం ఉండాలి. అందుకని గొప్ప బహుమానం కొరకు మనం ఎదురు చూసేటప్పుడు గొప్ప దేవుణ్ణి మనం అడుగుతున్నాం. నీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఉన్నతంగానే ఉండాలి. న్యాయసమ్మతమైనటువంటి మార్గంలో నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నతంగా ఉండాలి. కొంతమంది ఉన్నతంగా ఉండాలని కదా ఏదో ఒక మార్గంలో నేను ఎదగాలనుకుంటారు. కానీ దేవుని వాక్యం అలా సమర్థించదు. నువ్వెప్పుడు కూడా ఉన్నతమైన ఆలోచనలు న్యాయసమ్మతంగా వెళ్ళాలి. ఉన్నతంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంలో కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక మార్గంలో కాదు, మనం దేవుని యందు ఉన్నాం కనుక ఆలోచన ఉన్నతంగా ఉండాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. దేవుని సమయం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఇందులో ముఖ్యంగా ఉన్నతమైన ఆలోచన నీకేం కనిపిస్తుందయ్యా అన్నట్లయితే నీ విశ్వాసాన్ని కనపరుస్తుంది. ఉదాహరణకి అబ్రహాము గారి జీవితంలో మనం చూడండి. ఆయనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఎలాంటిదయ్యా అంటే, ఆయన సంతానము ఆకాశ నక్షత్రములు లేక సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారము. కానీ ఆయన దగ్గర అప్పటికి ఆ వాగ్దానం పొందుకునేటప్పుడు ఆయన గర్భఫలం లేని వ్యక్తిగానే ఉన్నారు. చూసారా, గర్భఫలం లేనప్పుడు సాధారణంగా ఎవరైనా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో చెప్పండి. ఏదో నాకు అరవకొర పిల్లోడు పుడితే చాలు అనుకునేటువంటి స్థితి. కానీ వారికి ఇవ్వబడిన వాగ్దానం ఎలాంటిదయ్యా అన్నట్లయితే విస్తారమైనటువంటి వాగ్దానం, అంటే గొప్ప వాగ్దానం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి వాగ్దానాన్ని కలిగి ఉండాలి. హన్నా విషయంలో మనం చూస్తే తనకి గర్భఫలం లేదు. గర్భఫలం లేని గొడ్రాలుగా తను ఉంటున్నప్పుడు గర్భఫలం కోసం తను ప్రార్థిస్తుంటుండగా తను ఏం కోరుకుందయ్యా అన్నట్లయితే నాకు కుమారుడు కావాలి అంది. నాకు ఎవరో ఒక బిడ్డ నాకు పుడితే చాలు అనుకోలేదు. ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం. అలాగే మనం యేసేపు గారి జీవితంలో కూడా ఆయన కలిగినటువంటి దర్శనం ఎలాంటి గొప్ప దర్శనం అంటే ఐగుప్తు సింహాసనం ఉన్నతమైనటువంటిది. అలా దేవుడు తనను ఐగుప్తు సింహాసనం మీదకి నడిపించారు. అనగా ఇక్కడ గొప్ప ఆలోచన దేనిని ప్రతిబింబిస్తుందయ్యా అన్నట్లయితే
విశ్వాసాన్ని ప్రతిబింబించాలి. జాగ్రత్తగా గమనించాలి. చాలామంది గొప్ప ఆలోచనలని దేవుని చిత్త ప్రకారం కానిటువంటివి అడుగుతూ ఉంటారు. మొదటగా మన యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. దేవునికి విరోధమైనటువంటివి, కొంతమంది విచిత్రంగా జూద విషయాల్లో నేను గొప్పగా ఉండాలని, అన్యాయంగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్యం అనేటువంటిది దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. ఇది మొదటగా గమనించాలి. దేవుని చిత్త ప్రకారంగా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండటం అంటే విశ్వాసమే. అంటే నీ సామర్థ్యం మేరకు మాత్రమే ఆలోచిస్తే నీ మీద నువ్వు ఆధారపడినట్టు. నీ సామర్థ్యానికి మించి ఆలోచన చేస్తే దేవుని మీద ఆధారపడినట్టు. కనుక దేవుని మీద ఆధారపడటం అనేది, విశ్వాసం అనేది కనిపించాలి అంటే నీ ఆలోచన గొప్పగా ఉండాలి. నా స్థాయి ఏముందండి, నేనేం చేయగలను అని నువ్వు అనుకుంటున్నావేమో. చూడండి, దావీదు ఆ గొలియాతును శత్రువుగా చూడటానికి గొప్ప ఆలోచన ఎక్కడొచ్చిందంటే తనలో ఉండేటువంటి విశ్వాసమే. యాకోబు గారు అంటున్నారు కదా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అన్నారు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు మన విశ్వాసము క్రియలతో ఉండాలి అన్నారు. మనం ఎప్పుడైతే ఒక పని ప్రారంభించామో ఆ పనిలో మనం ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనే కలిగి ఉండాలి. మనం న్యాయసమ్మతంగా పనిచేస్తున్నాం, దేవుని మీద ఆధారపడ్డాం. దేవుని శక్తి మీద ఆధారపడిన తర్వాత మన ఆలోచన అడిగేటప్పుడు ఉన్నతంగానే అడగాలి. మన ఆలోచనల్లో మనం ప్రార్థించే దాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి. కనుక మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. కొంతమంది దేవుణ్ణి వారి ఆలోచనలో లిమిట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు గొప్పవాడు. నీ విజయం కొరకు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో దేవుడు తప్పక సహాయం చేస్తారు. కనుక నువ్వు గొప్ప ఆలోచనే కలిగి ఉండాలి. ఈ విషయంలో తర్వాత ఏముంటాయా అన్నట్లయితే, ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రయత్నంలో భయం ఉండకూడదు. మనం ఇప్పుడే అనుకున్నాం, మన ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతంగానే గొప్పగానే ఉండాలి. చాలామంది వారి ఆలోచనల్లో వారు తగ్గించుకుని అంత ఎక్కువ ఆలోచించడం సరైందంటవా, నేను చేయగలనా, ఎందుకు వచ్చింది, నేనేదో చిన్న కోరిక కోరాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవా నేను చిన్న కోరికే కోరాను కదా, ఇది కూడా జరగట్లేదంటే నీలో ఉన్న పొరపాటు అదే. నువ్వు తక్కువగా ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఉన్నతమైన ఆలోచన చేయి. ఉన్నతమైన పని కొరకు నువ్వు ప్రయత్నించు, దేవుడు తప్పక చేస్తారు. ఈ ప్రయత్నంలో నీలో ఏమాత్రము భయం అనేది ఉండకూడదు. ప్రియులారా గమనిస్తే, భయము ఎప్పుడు కూడా మనిషిని విజయం వైపు వెళ్లకుండా నియంత్రిస్తుంది. విజయానికి కావాల్సింది ఏమిటాయా అంటే ధైర్యం. మనం ఈ పాఠం ప్రారంభంలో దేవుడు యెహోషువతో చెప్పిన మాట మనం గుర్తెచ్చుకున్నట్టయితే, భయపడక నిబ్బరముగా నువ్వు ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వినేటువంటి నీతో నాతో కూడా దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ధైర్యము కలిగి ఉండాలి. ఒకవేళ భయపడుతున్నావా, నీ భయము నీ అపజయాన్ని దూరం చేస్తూ ఉంటుంది. కనుక భయపడేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించలేరు. నువ్వు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా నేను చేయగలను, దేవుడు నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో నువ్వు వెళ్ళినట్లయితే నీ పనిలో నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. ఒకవేళ నువ్వు ఎప్పటికీ భయపడుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో విజయాన్ని సాధించలేవు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అన్నారు. చూడండి, కనుక నిశ్చయమైనట్టుగా రూఢిగా పలకబడి వాటినైనను గ్రహింపకపోతే, మనం మాట్లాడేటప్పుడు నిశ్చలమైనటువంటి ఖచ్చితము, గ్యారంటీ, రూఢిగా పలకబడినటువంటి నీలో ధైర్యం ఏం కలగజేస్తున్నాయా అన్నట్లయితే, నీలో విశ్వాసము, నేను ఖచ్చితముగా చేయగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని. ఈ నమ్మకానికి గొప్ప ఉదాహరణ, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వారిలో ఒక ఇద్దరు మాట్లాడుతున్నారు విశ్వాసంగా. ఇదేమిటయ్యా అంటే, భయపడొద్దు, మనం ధైర్యంగా వెళదాం, మనకి ఆ రాజ్యాన్ని దేవుడు మనకిస్తారు, ధైర్యంగా వెళదామన్నారు. మిగిలినటువంటి 10 మంది కూడా ఏం చెప్తున్నారంటే, భయపడ్డారు, వారి ముందు మనం మిడతల వలె ఉంటాం గనక మనం విజయం సాధించలేము అన్నారు. ఈ 10 మంది మాటలే అందరూ విన్నారు, అందరూ భయపడ్డారు, పాళెమంతా ఏడ్చారు. భయంతో ఏడిస్తే దేవునికి కోపం వచ్చింది. ఎందుకనంటే దేవుని ఉద్దేశంలో భయపడటం అంటే ఇష్టం లేదు, ధైర్యంగా వెళ్ళాలి. అందుకే తర్వాత కాలంలో కాలేబు, యెహోషువ
ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ మనలో ఆ భయమైన ఒకవేళ కనుక పిరికితనం ఉన్నట్లయితే మనం ఎప్పటికీ విజయాన్ని సాధించలేం. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. గొలియాతు దగ్గరికి వెళ్తాకి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు సైనికులందరూ భయపడ్డారు. కానీ భయం లేకుండా ముందుకు వెళ్ళినటువంటి ఆయుధంతో వెళ్ళినటువంటి వ్యక్తి దావీదు గారు. ఈ ఆయుధం ఏమిటయ్యా అంటే ధైర్యము, దేవుని యందు విశ్వాసం అనేటువంటి ధైర్యమే ఈ ఆయుధమే. ఈ ఆయుధంతో వెళ్ళటాన్ని బట్టి దేవుడు తన పక్షంగా ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మానసిక తత్వవేత్తల ప్రకారంగా కూడా ఏ మనిషి అయితే తన మనసులో ఎప్పుడైతే విచారము, బెంగ, లేకపోతే ఆందోళన ఇలాంటివి ఎప్పుడైతే మనిషి కలిగి ఉంటున్నాడో ఆ మనిషిలో ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అనేటువంటిది తగ్గిపోతుందట. మనసులో ఎప్పుడు కూడా ఈ విచారము, వ్యతిరేకత ఇలాంటి విషయాలతో ఆందోళనతో మనిషి ఉంటే తనకి ఇవ్వబడినటువంటి తలంతులు కూడా తను వినియోగించుకోలేకపోతాడు. తన తెలివిని ఉపయోగించుకోలేకపోతాడు. ప్రశాంతంగా ఉన్న ఆలోచన ఆ మనసు మంచి ఆలోచనలు పుట్టిస్తుంది. గందరగోళంగా ఉన్నటువంటి మనసు భయాన్ని పుట్టిస్తుంది. మంచి ఆలోచనలు రావు. ఎందుకంటే ఆ పనిని ముందుకు మనం వెళ్లకుండా వెనక్కి లాగటానికి ఈ ఆందోళన అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. అందుకని మనిషి మానసికంగా కూడా ఎప్పుడు కూడా మనిషిని నెమ్మదిపరుచుకోవాలి. అందుకే ప్రార్థన ఉన్నతమైనటువంటి సహకారం. ప్రార్థన మనిషిని దేవుని సన్నిధిలో నెమ్మదిచ్చేటటువంటిది. చూడండి, లోకంలో మన మనసు ఏం చేస్తుంటుందయ్యా అంటే మన మనసు లోకంలో ఆందోళన, చెప్పుడు మాటలు, జరిగిన సందర్భాలు, ఒకరితో పోల్చుకోవటాలు, ఎన్నో రకాలుగా మనసు పనిచేసేటప్పుడు నెమ్మది ఉండదు. కానీ ప్రార్థన అనే ఆయుధంతో దేవుని పాద సన్నిధికి వచ్చినట్లయితే ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో నీలో ఉత్పాదకత, దీని ఇంగ్లీష్లో ప్రొడక్టివిటీ అంటారు. మనిషి ప్రార్థించటం వలన మంచి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనసుకు నెమ్మదినిస్తాం. ప్రభు చెంత ఎప్పుడైతే మనసుకు నెమ్మది ఇచ్చామో, ఏకాగ్రత పెరిగిందో, దేవుని యందు వాక్యమందలి ధ్యానాన్ని పెంచుకున్నామో. అందుకే వాక్యం కూడా విని విడిచిపెట్టడం కాదు. ఈరోజు లోకంలో చాలా మంది వాక్యం వినేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగాక యూట్యూబ్ అనండి, మరొకటి అనండి, వినేవాళ్ళు ఎక్కువైపోయారు, ధ్యానించే వాళ్ళు తక్కువైపోయారు కదా. ముందు వాక్యాన్ని ధ్యానించాలి. ఈ ధ్యానించటం అనేది మనసుకు నెమ్మది. ధ్యానించటం అనేది మనసుకు బలాన్ని ఇస్తుంది. ధ్యానించటం అనేది ఉత్పాదకత. నీ మనసులో నుంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి. రెండు విషయాలు కూడా మనసుకు నెమ్మదిస్తూ ఉంటుంది. లోకంలో నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మనసుకు నెమ్మది అనేటువంటి అవసరం. ఒక కథ చెప్తూ ఉంటారు. కథలంటిదయ్యా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు అడవిలో నరికేటటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఈ అడవిలో నరికే ఉద్యోగం చేసేటప్పుడు ఇద్దరు కూడా గొడ్డలు తీసుకుని వెళ్ళి ఒక రోజు పందెం పెట్టుకున్నారు. ఈ పందెంలో ఏమిటంటే సాయంత్రం లోపల ఎక్కువ చెట్లు ఎవరు నరుగుతారు, ఎక్కువ కలప ఎవరు సంపాదిస్తారని ఒక పందాన్ని పెట్టుకున్నారు. పెట్టుకుని అవతల వైపు ఆయన, యువతల వైపు ఈయన నరకడం ప్రారంభించారు. నరకడం ప్రారంభిస్తుంటే యువతల వైపు ఆయన నరుగుతున్నాడు. విశ్రాంతి లేకుండా, క్షణం ఆగకుండా నరుగుతూనే ఉన్నాడు. చెట్లన్నీ ఒక చోట కలపంతా వేస్తూనే ఉన్నాడు. అవతల వైపు ఆయన గంటకు ఒకసారి ఆగిపోతున్నాడు. చెట్టు నరుగుతున్నాడు, గంట సేపుడికి ఆగిపోతున్నాడు. యువతలకి నవ్వుకుంటున్నాడు. ఏమని? గంట సేపుడికి అలసట వచ్చినట్టుంది, ఆగిపోయినట్టున్నాడు అనుకుంటున్నాడు. మళ్ళీ ఈయనైతే క్షణం తీరిక లేకుండా పనిచేస్తానే ఉంటున్నాడు. ఇలాగ చెట్లు నరుగుతున్నాడు. సాయంత్రం అనుకున్న సమయం అయ్యేంత వరకు కూడా, చీకటి పడేంత వరకు యువతల వ్యక్తి ఏమాత్రము విశ్రాంతి లేకుండా నరుగుతూనే ఉన్నాడు. అవతల వ్యక్తి గంటకు ఒకసారి ఆగిపోవటం. ఇతను నవ్వుకున్నాడు. సరే, ఖచ్చితంగా తానే గెలిచాననేటువంటి నమ్మకం తన మనసులో వచ్చింది. అవతలకు పిలిచారు. పిలిచి, ఏమబ్బాయి నివసానికి అడుగుతున్నావు, ఆయాసం వచ్చిందా, పోటీ పడలా పోయావా, నవ్వుతూ అటువైపు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి కలప చూసి తను ఆశ్చర్యపోయాడు. ఎంత అధికమైనటువంటి కలప! నేను నిమిషం కూడా ఖాళీ లేకుండా నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడ్డాను. నీ అంత కలప నేను నరకలేకపోయాను, నీ అన్ని చెట్లు నేను నరకలేకపోయాను. దేనికనంటే అవతల వ్యక్తి అన్నాడు కదా, అయ్యా నువ్వు విశ్రాంతి లేకుండా నువ్వు నరుగుతూనే ఉన్నావు. నేనైతే ప్రతి గంటకి ఒకసారి ఆగి నా గొడ్డలకి పదును పెట్టుకుంటున్నాను. ఎందుకంటే గొడ్డలు నరికే కొలది, విశ్రాంతి లేకుండా నరికే కొలది అతిభారం పడుతుంది, మొద్దుబోరిపోతుంది, దానిలో పనితనం ఉండదు. అందుకని నేను ప్రతి గంటకు ఒకసారి ఆగి నా గొడ్డలకు పదును పెట్టాను. అందుకని ఎక్కువ చెట్లు నరకగలిగాను, సునాయాసంగా నరకగలిగాను. అందుకని
తెలివైనటువంటి పని. ఈరోజు మనం కూడా చాలామంది జీవితాల్లో కష్టపడుతూ పనిచేస్తూ ఆందోళన పడిపోతారు, టెన్షన్ పడిపోతారు. ఏదైనా పని చేయాలంటే కొంతమంది ఊరికే పని ప్రారంభం కాకముందే ఆందోళన పడిపోతూ ఉంటారు. ఆందోళన అనేటువంటిది మంచి ఆలోచన రాదు. ఎవరితో మాట్లాడాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రాబోయే నష్టాన్ని ఎలా గమనించాలి, ఇవేవి కూడా మనిషికి అర్థం కాకుండా చేసేదే ఆందోళన. అందుకని ఎప్పుడైతే నీ పనిలో ముందుకు వెళుతున్నావో నీలో భయం అనేటువంటిది నిన్ను ముందుకు నడిపించకుండా అవరోధం కలిగిస్తుంది కనుక మొదటిగా విచారాన్ని తొలగించాలి, భయాన్ని తొలగించాలి, ఆందోళన తొలగించాలి. ఇవన్నీ తొలగించటానికి పరిశుద్ధాత్మ సహాయమే మనకి ప్రార్థన, వాక్య ధ్యానము. ఈ పనిలో చాలామంది చూడండి, వారి ఒత్తిడిలో నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను, ఇన్ని పనుల్లో నేనేం చేయలేకపోతున్నానని తెలివిగా అనుకుంటారు. కానీ దానివల్ల వారు ఏం నష్టపోతున్నారంటే వారి మనసులో పుట్టేటువంటి ఉత్పాదకత మర్చిపోతున్నారు కదా. వారి ఒత్తిడిలో తర్వాత తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు పనులు చేసి నష్టపోయాక వారిని వారు సమర్థించుకుంటారు. ఏమనంటే ఆ ఒత్తిడిలో నేను గమనించుకోలేకపోయానులే, నాకు ఆ టైంలో విశ్రాంతి లేదు, ఆ తొందరపాటులో చేశాను అనుకుంటారు. కానీ అప్పుడైనా నేను ప్రార్థించలేకపోయాను, వాక్యాన్ని ధ్యానించలేకపోయాను, అందుకే నాకు ఈ నష్టం జరిగిందని అప్పుడు కూడా అనుకోరు. కానీ వాస్తవానికి వారు చేసినటువంటి పొరపాటు ఏమిటయ్యా అంటే దేవుని వాక్యము మీద ఆధారపడకపోవటమే. అంతేకాకుండా మనిషి మనసు అనేటువంటిది ఆందోళనకు లోనవుతూ ఉన్నప్పుడు వాస్తవానికి జరిగేది ఏమిటయ్యా అంటే మనిషి మనసు క్రమశిక్షణ కోల్పోతుంది, డిసిప్లైన్ కోల్పోవటం అంటారు దీన్ని. మనిషి మనసును డిసిప్లైన్, క్రమం, ఉదాహరణకి మనమే అనుకుందాం, మనం శారీరకంగా అనుకుందాం. శారీరకంగా మనిషి కష్టపడుతూ ఉంటాడు. ఎంతవరకు కష్టపడతారు? దేవుని సృష్టిలో కూడా మనిషి దినమంతా కష్టపడతారు. ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి, నిద్ర కూడా మనిషి కలిగి ఉండాలి. లేదు నేను నిద్రపోకుండా 24 గంటలు ఎప్పటికీ కష్టపడుతూనే ఉంటాను అంటే ఒక మనిషి ఎంతవరకు కష్టపడతాడు చెప్పండి? కొంతకాలం, కొన్ని రోజులు. ఆ తర్వాత అనారోగ్యం వస్తుంది, బలహీనం వస్తుంది, ఖచ్చితంగా ఆ మనిషి పని చేయలేకపోతాడు కదా. అప్పుడు వైద్యులు చెప్తారు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి బాబు, ఇక నువ్వు పని చేయడానికి పని చేయవని. అందుకని అధికమైనటువంటి ఒత్తిడి మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. అలాగే మానసికంగా కూడా మనిషిలో ఆందోళన ఏం చేస్తుందయ్యా అంటే మనిషిలో ఉత్పాదకత. అందుకే ఈరోజు చాలామంది మనుషులు ఏం చేస్తారంటే మానసికమైనటువంటి ఒత్తిడితో నిద్రలేని రాత్రులు, ఇంకెప్పుడు అవే ఆలోచనలు, బెంగపడిపోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే మనిషి తన గురి యొద్దకు నడిపించకుండా మనిషిలో ఉండేటువంటి ఆందోళన పనిచేస్తుంది. ఉదాహరణకు విద్యార్థిని చూడండి. విద్యార్థి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, తనలో కావాల్సింది ఏమిటాయా అంటే ప్రశాంతత కావాలి, చదువుకున్న విషయాలు గుర్తు చేసుకోవాలి. కొంతమంది తొందరపాటులో, ఆవేశంలో, ఆందోళనలో చదివిన విషయాలు మర్చిపోతూ ఉంటారు. కారణం ఏమిటి? తనలో ఉత్పాదకత లేదు. తనకుండేటువంటి నేర్చుకున్న విషయాలే అప్పుడు గుర్తుకు రాకుండా పోతున్నాయంటే తనలో ఉండేటువంటి ఆందోళనే. అలా ఏదైనా సరే ఈరోజు మనిషి భయపడితే ఆ భయం తన విజయాన్ని దూరం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, మనము ధైర్యంగా ఉండటానికి దేవుని వాగ్దానాలు అనేకం ఉన్నాయి. దేవుని వాక్యాలు మనల్ని బలపరుస్తున్నాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోవాల్సిన పని లేదు. మనం హృదయాలను సరిచేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైతే సరే విజయానికి సంబంధించినటువంటి ఆనందాన్ని చూసినట్లయితే విజయానికి సంబంధించినటువంటి ఆనందము మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ముగింపు కాదది. ఎందుకనంటే అది మన జీవిత ప్రయాణం. మన జీవిత ప్రయాణంలో ఒక చోటకు వెళ్ళాక విజయం సాధించాము అని చెప్పడానికి ఏమీ లేదు. మనిషి మరణం వరకు విజయం సాధించవలసిన వారిగా ఉండాలి. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు మరణ దశలో నేను మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అన్నారు. ఎప్పటి వరకు పోరాడారు ఆయన? ఎప్పటి వరకు ప్రయత్నించారు? మనిషి తన యొక్క జీవితం అంతా కూడా విజయం కొరకు పరిగెట్టేవారు. అందుకని మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఇదిగో నేను ఇల్లు కట్టాను, నేను ఉద్యోగం సంపాదించాను, మరేదో చేశాను, నాకు విజయం వచ్చింది, ఆనందం అని అనుకుంటే ఆనందం కొంతవరకే. కానీ ఆనందాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు విజయం కోసం పరిగెట్టే వ్యక్తిగా, అంటే ముందుకు వెళ్ళేటటువంటి, గురి వద్దకు వెళ్ళేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకని విజయాన్ని ఏమని నిర్ణయించారంటే విజయం అనేది ఎప్పుడు కూడా గమ్యం కాదు. ఎందుకంటే ఒక స్థాయికి నడిపించబడుతున్నాం, అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, అక్కడ ఆగిపోవటానికి లేదు. అందుకని విజయం ఎప్పుడు కూడా ప్రయాణించే మార్గమే తప్పించి గమ్యము కాదు. ఆత్మీయ జీవితాల్లో కూడా మనం అనుకుందాం, నేను ఇదివరకే సాధించి తినని నేను అనుకోవట్లేదు అన్నారు పౌలు గారు.
మనం ఈరోజు చాలామంది ఆత్మీయంగా నేను బలపడిపోయాను, నేను చాలా కరెక్ట్గా ఉంటున్నాను, నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, నేను మిగిలిన వారి కంటే చాలా అభివృద్ధి చెందేశాను, నాకు గొప్ప పేరు వచ్చింది అని అనుకుంటే అది ఎప్పటికీ విజయం అనేది గమ్యం కాదు. ఎందుకంటే నువ్వు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి, నువ్వు ఇంకా సాధించాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ప్రయాసపడాలి, ఇంకా దేవుని కొరకు. అలా ఏ రంగంలోనైనా సరే విజయం అనేటువంటిది ఒక స్థాయిలో నేను సాధించాననేటువంటి గర్వానికి ఎప్పుడు రాకూడదు. విజయం అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం. నీ ప్రయాణంలో ఇంకా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ గర్వపడి నీ ప్రయాణాన్ని ఆగిపోతే నువ్వు చాలా విషయాలు కోల్పోతావు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మనం భయభక్తులతో ఎదగవలసిన వారమై ఉన్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో 4వ అధ్యాయము 18వ వచనంలో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు అన్నారు. కనుక ప్రియులారా, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. నీ విజయం కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా ఉన్నావో, విజయాన్ని సాధించాలనుకుంటున్నావో నీలో భయం ఉండదు కదా. నువ్వు భయం లేకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దేవుని కృపను బట్టి విజయం సాధించటానికి మనమైతే భయం లేని వ్యక్తులుగా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. తలలు వంచండి. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ ఉన్నతమైన కృపను బట్టి నాతో మాతో మాట్లాడుతున్న దేవ, అనునిత్యము జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచి మీ కృప చేత నడిపిస్తున్నారు. అవునైనా, మీ మాటల్లో ఉండేటువంటి ప్రేమను ఎరిగిన వారుగా మా జీవితాలను సరిదిద్దుకోవటానికి కృపనిస్తున్నారు. విన్న మాటలనైనా విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి. హృదయాలను స్థిరపరచండి. అవునైనా, విజయం కొరకు మేము చేస్తున్న ప్రయత్నాలు సఫలపరచండి. ఈ వాక్యమైన బిడ్డలను దీవించండి. విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపండి. అయా, ముఖ్యంగా వాక్యమైన బిడ్డలు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో స్వస్థతను దయచేయండి. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. ఏ సమస్యలతో బాధపడుతున్నారో పరిష్కారం దయచేసి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.